హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. నిన్న మొత్తం 'మనశంకర్ వరప్రసాద్' గారు మొత్తం సినిమా చూసి రావడానికే చాలా టైం అయిపోయింది. చాలా అంటే చాలా ఓవర్ టైం అయిపోయింది. వెంటనే పడుకున్నాను. రివ్యూ ఇద్దాం అనుకున్నాను కానీ పడుకున్నాను. సో, అందుకోసం ఇప్పుడు ఇస్తున్నాను. 'మనశంకర్ వరప్రసాద్' గారు సినిమా రివ్యూ చూసే ముందు ఫస్ట్ మన ఛానల్‌ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ లైన్ చెప్తా ఒకటి. మన మన చిరంజీవి గారు ఏం చేస్తారంటే నేషనల్ సెక్యూరిటీగా పనిచేస్తూ ఉంటాడు. ఇది పనిచేస్తూ ఉంటే తన ఫ్యామిలీలో వచ్చే గొడవలు, సీన్స్ అన్నీ ఇలా ఇలా అక్కడి నుంచి దూరం చేశాడు అనేది సినిమా స్టోరీ లైన్. అంతవరకు చెప్తాను. నేను ఎక్కువ చెప్పలేను ఎందుకంటే స్పాయిలర్స్ ఉన్నాయి కాబట్టి. నేను చెప్పేది ఏంటంటే నేషనల్ సెక్యూరిటీగా పనిచేస్తూ ఉంటాడు ఇంట్లో. అంటే ఇప్పుడు యాక్చువల్లీ సీరియల్ టైప్ డ్రామా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ ఎంట్రీ గారే ఎంగేజ్ అంటే చాలా ఓల్డ్ లుక్ కాకుండా ఇప్పుడు ఎట్లా ఉన్నారో వింటేజ్ లుక్లో సూపర్ లుక్లో వచ్చేసారు. మెస్మరైజ్ అనిపించింది నాకైతే. సో అలా 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 ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ, నయనతార గారితో ఇంటరాక్షన్ అవన్నీ, పెళ్లి ఇంటరాక్షన్ అంటే ఫ్యామిలీ సిరీస్లో ఎలా ఉంటుంది. సో యాజ్ యూజువల్గా అలా తిప్పుతూ 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 ఉన్నారు. సో చాలా అంటే ఆ సీన్సే చాలా మెస్మరైజ్ అనిపించింది. మధ్యలో సాంగ్స్ కానీ, మీసాల పిల్ల సాంగ్ కానీ, ఇప్పుడు మళ్ళీ వెంకితోటి ఒక సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ కానీ, మళ్ళీ ఒకటి ప్రసాద్ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ కూడా చాలా అంటే చాలా మెస్మరైజ్ అనిపించింది. చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మనకు తర్వాత సీన్ ఇప్పుడు ఇంటర్వెల్ ఉంటుంది కదా, ఇంటర్వెల్ అక్కడ కొంచెం ల్యాగ్ ఎందుకో చిన్న ఇంటర్వెల్ సరిగ్గా సెట్ చేయలేదేమో అనిపించింది నాకైతే. ఇంకా దేని సెకండ్ నేను ఆలోచించింది ఏంటంటే అనిల్ రావిపూడి గారు ఖచ్చితంగా ఈసారి దొరుకుతారేమో అనిపించింది నాకైతే. కానీ దొరకలేదు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఇప్పుడు నేను ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఇంటర్వెల్ అంతా నచ్చలేదు నాకు. నచ్చకముందు ఏమైంది, ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో మాత్రం ఇదేదో బొక్క అయ్యేటట్టు ఉంది అనిపించింది నాకైతే. కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఎవరు మన వెంకటేష్ గారు వాళ్ళ కాంబోలో వచ్చిన సీన్స్ కానీ, అసలు డ్రామా కానీ చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే ఈ మధ్యలో జరుగుతుంది కదా సీక్వెన్స్ అన్ని, అక్కడ మధ్య మధ్యలో కామెడీ సీన్స్ అలా అంటే ఇప్పుడు విలన్ అలా అనేటోడు లేడు ఆ సినిమాలో ఎక్కువ. అంటే హెవీ అది యాజ్ యూజువల్గా ఒక విలన్ అనేటోడు ఎట్లుండాలి, హీరోకు భయపడకుండా ఉండాలి, కొట్టాలి అట్లా ఉంటుంది కదా. సో ఇక్కడ ఇలా ఉండదు. ఇప్పుడు హీరోకు ఏం చేయకపోయినా అన్ని జరుగుతూ ఉంటాయి, మన రిటర్న్గా జరుగుతూ ఉంటాయి. అంటే ఏం మ్యాజిక్ ఇప్పుడు సేమ్ బాలయ్య సినిమా ఎట్లుంటాయో అంటే లాజిక్ ఉండదు మ్యాజిక్ ఉంటుంది అన్నట్టు. సో యాజ్ యూజువల్గా అది కూడా సేమ్. ఇప్పుడు అనిల్ రావిపూడి గారి సినిమాలో కూడా లాజిక్ ఉండదు, మొత్తం మ్యాజిక్ ఉంటుంది. అయినా కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం ఫుల్ స్టాప్. అసలు సినిమా స్టోరీ లైనే అది, సింపుల్ స్టోరీ లైన్, దానికి మించి ఏం లేదు. సీరియల్ డ్రామానే ఉంటుంది. అయినా కూడా మంచిగా అనిపించింది నాకైతే కొంచెం. అంటే ఎందుకంటే ఈ సంక్రాంతికి ఫన్ జనరేట్ మంచిగా అయింది. ఇంకా చెప్పాలంటే మెగాస్టార్ గారు ఖచ్చితంగా మంచి లుక్లో కనబడ్డారు అక్కడ కొంచెం, నో డౌట్ చాలా బాగుంది. సో సెకండ్ హాఫ్లో వెంకీ గారు మరియు మన చిరంజీవి గారు ఉన్నారు కదా. సో వాళ్ళ ఇద్దరు కామలో ఉన్న సీక్వెన్స్ 25 మినిట్స్ దాదాపు ఉంది. నేను చెప్పిన విధంగానే వాళ్ళు చెప్పిన విధంగా 25 మినిట్స్ కంటే ఎక్కువనే పెట్టారు అనిపించింది నాకైతే. కొంచెం ల్యాక్ చేయలేదు కానీ మంచిగా ఉంది. అక్కడ సీన్స్ కానీ, సంక్రాంతికి వస్తున్న సాంగ్ కానీ, మధ్య మధ్యలో వీళ్ళ సాంగ్ వాళ్ళు చేయడం, అంటే చిరంజీవి సాంగ్ మన వెంకటేష్ డ్యాన్స్ చేయడం, వెంకటేష్ సాంగ్కి మన చిరంజీవి గారు డాన్స్ చేయడం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే మామూలు అంటే ఫ్యాన్స్‌కి మాత్రం మస్తు నచ్చుతుంది. ఇంకా నార్మల్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాత్రం సూపర్ నచ్చుతుంది. కానీ స్టోరీ లైన్ మాత్రం వెతుక్కోవద్దు ఒకటి. అంటే స్టోరీ ఉందో లేదో అనేది పట్టించుకోకుంటే ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టిన పైసలకు వర్త్ అయినామా లేదా అనేదే ఆలోచించుకోవాలి. ఎందుకంటే అసలు స్టోరీ లైన్ దీనిలో లేదు. మాక్సిమం చెప్పుకోవాలంటే స్టోరీ లైన్ లేదు. రొటీన్ స్టోరీ లైన్ తీసుకున్నారు కానీ మంచిగుంది, బెటర్‌గుంది. నాకంతా మంచిగా నచ్చేసింది. ఎందుకంటే స్టోరీ లైన్ ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బాగుండేదేమో. అంటే మన చిరంజీవి గారిని ఆ స్టోరీ లైన్ పట్టు మొత్తం లాక్కుంటూ వస్తే బాగుండేదేమో, అంటే కొత్త స్టోరీ లైన్‌తో అనిపించింది. కానీ ఏం పర్లేదు, చాలా ఒక ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాత్రం ఫుల్ స్టఫ్ ఇచ్చారు. ఇంకా కామెడీ సీన్స్, బుల్లిరాజు కామెడీ సీన్స్ చాలా కొంచెం బాగున్నాయి. అక్కడక్కడ కొంచెం అన్‌డౌటెడ్‌లీ కొంచెం పోయినా కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్‌గా చేస్తే బాగుండేదేమో, ఎందుకో సిల్లీగా తీసేశారు అని అనిపించింది. ఎందుకు లాగ్ అవుతుందనో లేకుంటే ఎట్లానో తెలవదు కానీ బాగా తీసేశారు. అంటే క్లైమాక్స్‌ని మొత్తం దొబ్బేశారు. నాకు నచ్చలేదంట. సో నాకు తెలిసిందంటే ఇక్కడ బాస్ ఈస్ ద గేమ్. ఎందుకంటే థియేటర్ మొత్తం సినిమా మొత్తంలో బాస్ గారు ప్రతి ఒక్క సీన్‌లో ఉన్నారు. ఒక మినిమమ్ ఒక 5 మినిట్స్ అక్కడ లేరు కానీ మిగతా అన్ని సీన్‌లో బాస్ గారు ఉన్నారు. బాస్ గారే మొత్తం లాక్కొని వచ్చారు.
ఇక్కడ నయనతార గారు రోల్ చాలా బాగుంది, మన వెంకటేష్ గారి రోల్ చాలా బాగుంది, మన బాస్ రోల్ చాలా బాగుంది. అయినా కానీ మంచిగా ఉంది, సూపర్గా ఉంది, నాకు నచ్చింది. సో మీరు వెళ్ళి చూడండి, మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి, పక్క మా ఛానల్ లైక్ చేసుకోండి.